దేవరా 2 సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్ర బృందం శ్రమిస్తోంది. ఈసారి కథలో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్ని అంశాలను సమపాళ్లలో సమాహరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్లు వెలువడతాయని సినిమా ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైన కథ దేవరా పార్ట్ 2లో ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ రెండో పార్ట్‌పై అంచనాలు పెంచే విధంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మొదటి పార్ట్‌కి మించిన యాక్షన్ ఎలిమెంట్స్ బ్లడ్ పార్ట్ 2లో ఉంటాయని అన్నారు. అలాగే దేవర పార్ట్ 1 ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో ఉంచుకొని దేవర పార్ట్ 2 కథని మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాని కొరటాల శివ నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకొని వారికి బలంగా రీచ్ అయ్యేలా కథనంలో మార్పులు చేస్తున్నారంట. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అంచనాలకు మించి సక్సెస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో అసలైన కథ దేవర పార్ట్ 2లో ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ రెండో పార్ట్‌పై అంచనాలు పెంచే విధంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మొదటి పార్ట్‌ని మించిన యాక్షన్ ఎలిమెంట్స్ బ్లడ్ పార్ట్ 2లో ఉంటాయని అన్నారు. అలాగే దేవర పార్ట్ 1 ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో ఉంచుకొని దేవర పార్ట్ 2 కథని మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాని కొరటాల శివ నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకొని వారికి బలంగా రీచ్ అయ్యేలా కథనంలో మార్పులు చేస్తున్నారంట. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అంచనాలకు మించి సక్సెస్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.